హాయ్ అండి. ఇడ్లీలోకి కానీ, దోసల్లోకి కానీ ఈ కరివేపాకు పొడి వేసుకొని తింటే ఆహా! ఎంత టేస్టా అమోఘం అనిపిస్తదండి. అంత బావుంటది ఈ కరివేపాకు పొడి ఇడ్లీలో ఈ పొడి వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే సూపర్ అనిపిస్తదండి. దీనికి నేను ముందుగా లేతగా తాజాగా ఉన్న కరివేపాకు అయితే తీసుకున్నానండి. ఎంత అంటే కొలతల్లో నాకు ఇగోండి ఇలా 2 గుప్పిళ్ళ నిండా అవ్వింది. ఇంత కరివేపాకు తీసుకొని ఈ కరివేపాకుని శుభ్రంగా 2, 3 సార్లు కడిగిన తర్వాత నీళ్లు వాడేంత వరకు పక్కన పెట్టుకుని, నీళ్లు వాడిన తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకుని, ఈ కరివేపాకు అయితే వేసి వేయించాలండి. ఇలా గరిటెతో కలుపుతూ మంట సిమ్‌లో పెట్టి ఎంతవరకు అంటే గలగల ఉంటది కదండీ కరివేపాకు, అంతవరకు వేయించాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు. చూసారా మనం ఎంత ఏస్తే ఎంత అయిపోయిందో అలా వేయించాలి. ఈ కరివేపాకు పక్కకు తీసేసుకుందామండి. మళ్ళీ పెనం పెట్టి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేయాలి. ఈ కరివేపాకు పొడికి ఆయిల్ వేయకపోయినా పర్వాలేదండి. కాకపోతే మనకు పచ్చిశనగపప్పు, ధనియాలు ఏగడం వల్ల వేయవలసి వస్తుందండి. దీనికి నేను ముందుగా ఒక కారం గలవి ఒక 6 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న కరివేపాకుకి ఒక 6 కారం గల ఎండుమిర్చి ఇవి వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి. అదే ఆయిల్‌లో ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒక 2 స్పూన్లు ధనియాలు అయితే వేయాలండి. ఆయిల్ కూడా మనం ఎంత వేయలేదండి. స్పూన్ కూడా పూర్తిగా లేదు. అదే ఆయిల్‌లో చిన్న మంట పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్‌లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అయితే వేయాలండి. జీలకర్ర వేసిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇది డైట్‌లో ఉన్న వాళ్ళకి కానీ, ఆయిల్ ఫుడ్ తినకూడదు అనుకున్న వాళ్ళకి కానీ, ఈ పొడి ఇలా చేసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటదండి. మనం వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, పచ్చిశనగపప్పు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పౌడర్‌లా చేసుకోవాలండి. ఇలా పౌడర్‌లా చేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ సాల్ట్ అయితే వేయాలి. మనం వేయించుకున్న కరివేపాకు కూడా వేసేయాలండి. వేసి బాగా మెత్తగా పౌడర్‌లా చేసుకోవాలి. చూసారా ఎంత అలా అయిపోయిందో పౌడర్‌లాగా. ఇది ఇడ్లీలోకి కానీ, దోసల్లోకి కానీ నెయ్యి వేసుకొని, ఈ పొడి వేసుకొని తింటే ఉంటదండి. ఇంక తింటే వదిలిపెట్టరండి అంత బావుంటది.